ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావగారు గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు. వెళ్ళి భూమి, ఆ అపూర్వ చేస్తున్న మోసాన్ని బయటపెట్టి ఆ కెమెరాలో ఉన్న దుర్మార్గాన్ని కూడా ఆయనకి చూపించు. వెళ్ళమ్మా. చూపిస్తాను మావయ్య, చూపించి ఈ నాటితో ఆవిడ ఆటను కట్టిస్తాను. పోనీ బాబు. హలో పెద్ద మనిషి, అబ్బబ్బబ్బబ్బబ్బా, పెద్ద మనిషి అనగానే ఆగావే. నిజంగా నువ్వు సొసైటీలో పెద్ద మనిషి అనుకుంటున్నావా ఏంటి? వయసులో పెద్దవాడిని కదా, ఆ ఉద్దేశంతో ఆగాను. అది ఇలా ఒప్పుకో. ఇప్పుడు ఇలా తల దించుకొని నడుస్తున్నావే, నీకిదే కరెక్ట్. తప్పు చేసిన వాడు సొసైటీలో ఎప్పుడు తల దించుకునే బ్రతకాలి. ఇప్పుడు నేనేమన్నా అన్నానా? నేనే నిన్ను పలకరించుంటే నువ్వు మాట అన్న అర్థం ఉంది. ఎందుకురా ఇలా మాట్లాడతావు? కనెక్షన్ లేకుండా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ కాదు నాది. నా ఇంట్లో తిష్ట వేసిన దెయ్యం పిల్లతో మాట్లాడెక్కడికో పంపిస్తున్నావు కదా. ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరు? ఓహో, ఓకే ఓకే, ఈ ప్లాన్ అంతా నీదే అన్నమాట. ఈ కుట్ర ప్లాన్ చేసిందే నువ్వన్నమాట. ప్లాన్ ఏంటి, కుట్ర ఏంటి? అదే, గగన్ తాళి కట్టాడంటూ వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి సెటిల్ అవ్వు, నెమ్మదిగా గగన్కి దగ్గరవ్వు. మావయ్య అంత మంచివాడు లేడు, అంతకంటే గొప్పవాడు లేడు. నీకు నాన్నగా అతడు మహామహుడని బ్రెయిన్ వాష్ చేయి. ఆ తర్వాత ఇంట్లోకి నెమ్మదిగా రావచ్చని భూమితో ప్లాన్ చేసి పంపించావా? గగన్ ప్లీజ్, నాకు అలాంటి ఆశలేం లేవు. నా ప్రేమ నువ్వు నమ్మకపోవడానికి నీకు బలమైన కారణం ఉంది, అలాగే నీకు జరిగిన నష్టం కూడా ఉంది. కానీ భూమి అలా కాదు, బంగారం రా. నువ్వే ప్రాణంగా బతుకుతుంది. నువ్వు అడిగితే ఆ ప్రాణం కూడా ఇచ్చేస్తుంది. సాధారణంగా ఏ ఆడపిల్లైనా ప్రేమిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తుంది, పెళ్లి చేయమని అడుగుతుంది. కానీ భూమి, నువ్వు తాళి కట్టావని తెలిసి వచ్చి నీ ఇంట్లో కూర్చుందిరా. అంతేగాని నువ్వు తాళి కట్టావని భూమి వచ్చి నీ ఇంట్లో కూర్చున్నట్టుగా ఏ అమ్మాయి అలా చేయదురా. అసలు ఆ విషయం నువ్వు ఎందుకు మర్చిపోయావో నాకు తెలీదు. నువ్వు నీ మొండితనంతో భూమిని దూరం చేసుకుంటే నువ్వు చాలా దురదృష్టవంతుడివి.